ప్రతి విషయంలో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించుటకు ప్రోత్సాహమును అనుగ్రహించు. ఈ ప్రియకుమారుడు ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమ గల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్యానల్లో ఉన్నటువంటి సహోదరులకి సహోదరులకి పేరు పేరున శుభాభివందనలు తెలియజేస్తున్నాను. తమ్ముడు చింటూ పేరుండే జాన్సన్, తమ్ముడు జాన్సన్ ఉన్నావా? జాన్సన్, అందరూ వీడియో ఆన్ చేసుకోవాలి దయచేసి. రైట్, మనం ఏం ఆలోచిస్తున్నాము అంటే బైబిల్ పుట్టుక రహస్యం. నిన్నటి దినమున ప్రాథమిక విషయము, అదేవిధంగా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించాం. బైబిలు ధర్మశాస్త్ర రూపంలో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అంటే ధర్మ విరోధులు ఎక్కువయ్యారు కనుక. రెండవది, ధర్మ విరోధులతో పాటు అతిక్రమము చేసేటువంటి వారు ఎక్కువయ్యారు కనుక. మూడవది, దేవుని యందు భయభక్తులు పుట్టించటం కోసం, కలిగి ఉండేటట్లుగా చేయడం కోసం ధర్మశాస్త్రము ఇవ్వబడింది. సాధారణంగా ధర్మశాస్త్రము ఎలా వచ్చింది అన్నప్పుడు, మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు దేవుడు రాతి పలకముల మీద ఆజ్ఞలు రాసిచ్చాడు అనేటువంటిది ఓరల్గా క్రైస్తవులకి ఉండినటువంటి అభిప్రాయం. కానీ దేవుడు ధర్మశాస్త్రం అన్నప్పుడు 10 ఆజ్ఞలను మాత్రమే ఇవ్వలేదు. కాకపోతే ఈ 10 ఆజ్ఞలలో విస్తృతమైనటువంటి సమాచారం దాగి ఉన్నది. 10 ఆజ్ఞలని పలకల మీద రాసి ఇచ్చాడు. కానీ 10 ఆజ్ఞలతో పాటు చాలా ఆజ్ఞలను మోషేకి మౌఖికంగా బోధించాడు లేదా తెలియచేశాడు. ఆ మోషే మరలా క్రిందికి వచ్చిన తర్వాత తనదైనటువంటి సమయాన్ని చూసుకొని మరలా దేని మీదనైతే రాయగలిగే అవకాశం ఉందో వాటి మీద రాశాడు. ఉదాహరణకి మనము 19వ అధ్యాయం నిర్గమకాండం చూసామనుకోండి. ఈ నిర్గమకాండము 19వ అధ్యాయము 3వ వచనమును చదువుకున్నట్లయితే మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతం నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీలకు తెలుపవలసినదేమనగా అని చెప్పి తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. ముఖ్యంగా మనం చెప్పుకునేటువంటి 10 ఆజ్ఞలు ఎక్కడ కనబడతాయి? 20వ అధ్యాయం 3వ వచనం నుండి కనబడతాయి. మరి ఈ ప్రసంగం అంతా చేశాడు, అవునా? ఈ 10 ఆజ్ఞలు ఇచ్చినటువంటి ఈ సందర్భం అంటే 20వ అధ్యాయం నుండి ప్రారంభిస్తే నీకు ఎక్కడ ఈ ధర్మశాస్త్రము ఇవ్వటం కనిపిస్తుంది అనంటే 24వ అధ్యాయము 30
31వ అధ్యాయము 18వ వచనంలో రాతి పలకలు అతని చేతికి ఇచ్చినట్లే కనబడుతుంది. ఎక్కడి 19వ అధ్యాయము, ఎక్కడి 31వ అధ్యాయం, అందులో చివరి వచనం 18వ వచనం అక్కడ ఇచ్చాడు. మరి ఇందులో 10 ఆజ్ఞలకు ఇవ్వబడినటువంటి స్పేస్ ఎంత? 3వ వచనం నుండి 20వ వచనం 17వ వచనం వరకు కనబడుతుంది. అవునా? మరి మిగిలినవన్నీ ఏంటి అంటే, మిగిలిన అధ్యాయాలలో కూడా ధర్మశాస్త్రం తాలూకు ఆజ్ఞలు ఇవ్వటం జరిగింది. చాలామంది ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలు పలకల మీద రాసి ఇవ్వటానికి 40 రోజులు పట్టిందా? 6 రోజులలో సృష్టి చేశాడు అని చెప్తారు. 6 రోజులలో సృష్టి చేశాను, 7వ దినం విశ్రమించాను అని చెప్పి ఆదికాండములో కనబడుతుంది. అలాంటి దేవుడికి 10 ఆజ్ఞలు రాసివ్వటానికి 40 రోజులు ఎలా పట్టింది? మహామేధావిలా దేవుణ్ణే ప్రశ్నించేంత గొప్పవాళ్ళము అని చెప్పి అడుగుచూ ఉంటారు. వారు తెలిసి అడుగుతున్నారా, తెలియక అడుగుతున్నారా అనేటువంటిది ఒక ప్రశ్న. నేను అనుకుంటున్నాను తెలిసి కూడా. దానిని ఎందుకంటే క్రైస్తవులు చాలామంది చదవరు కదా, అవగాహన ఉండదు కదా, దానిని ఆసరగా చేసుకొని వీళ్ళు అనేకమైనటువంటి ఆగడాలు చేస్తూ వస్తున్నారు. రాతి పలక మీద రాసిచ్చినటువంటివి 10 ఆజ్ఞలు. కానీ ఈ 10 ఆజ్ఞలతో పాటు దేవుడు వందలాది ఆజ్ఞలను మోషేకి మౌఖికంగా చెప్పాడు. ఇకపోతే ఈ కొండ మీదికి మొదటి దఫాగా వెళ్ళాడు, పలకలను తెచ్చాడు. కింద ఇశ్రాయేలీలు చేసినటువంటి పనులను బట్టి ఆ దృశ్యాన్ని చూసి ఆవేదనకు గురై, ఆగ్రహానికి గురై రాతి పలకలని ఎత్తేసాడు. మరలా కొండ మీదకి వెళ్ళి రాతి పలకలని తెచ్చాడు, ధర్మశాస్త్రాన్ని తెచ్చాడు. ఇక్కడ విషయం ఏంటంటే, మొదటగా కొండ మీదకి వెళ్ళినప్పుడు అనేక విషయాలను బోధించి ధర్మశాస్త్ర పలకలను ఇచ్చాడు. అప్పుడు పట్టిన సమయం 40 దినములు. 40 దినములు రాత్రులు పగళ్ళు అక్కడే గడిపాడు. అది ఎంత ప్రయాసకు ఓర్చుకున్నటువంటి విషయము అనేటువంటిది గమనించాలి. పలకలను పగలగొట్టిన తర్వాత మరలా వెళ్ళాల్సి వచ్చింది కదా, మరలా వెళ్ళాడు. మరలా రాత్రింపగలు అక్కడే ఉన్నాడు. అన్నము పానీయము తీసుకొనకుండా, అంటే భోజనము చేయకుండా, నీరు కూడా త్రాగకుండా రాత్రింపగళ్ళు అక్కడే ఉన్నాడు అనంటే మోషే గారు ఎంత శ్రమ కోర్చారు. ధర్మశాస్త్రము పుట్టింది అనంటే ఒక మనిషి యొక్క త్యాగం ఉన్నది, కష్టం ఉన్నది. ఇది గుర్తించాలి. ఒక యేసయ్య సిలువలో మరణించటము అనేటువంటిది ఎంత త్యాగమో, ఎంత సమర్పణో. కోర్స్ దానితో మరి దేనిని సాటి చేయలేము. కానీ దాదాపుగా అంతకు చేరువగా శ్రమ కూర్చినటువంటి వారు భక్తులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు రాళ్లతో కొట్టబడుతున్నటువంటి మోషేగా ఎవరు స్టెఫెన్ గారి మానసిక స్థితి ఎలా ఉంటుందండి? కొడతారని తెలుసు ఆయనకి.
వాళ్ళందరూ గుమిగూడినప్పుడు ఏంట్రా ఏమో చెప్తున్నావాట అని అన్నప్పుడు ప్రాణభీతి ఉన్నటువంటి వాడైతే, అయ్యా నేను చెప్పిన ఉద్దేశం అది కాదు, వేరే అపార్థం చేసుకున్నారు, అట్లేం లేదు, నేను మన మోషే ధర్మశాస్త్రం ఏదైతే ఉందో అంతే, ఇంకా అంతకంటే ఎక్కువేం లేదు అని చెప్పి ఎస్కేప్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు మళ్ళీ నేను అవునని గనక అంటే రాళ్ళు పడతాయని తెలుసు, అయినా ఆయన చెప్పాల్సిందే చెప్పాడు. ఇలా యాకోబు అయితేనేమి, ఇంకా చెదిరిపోయినటువంటి వారి సహితం ఎందుకు చెదరగొట్టబడ్డామో తెలిసి కూడా, ఎందుకు భయపడి పారిపోయి వచ్చామో అని తెలిసి కూడా వారు క్రీస్తుని గురించినటువంటి సాక్ష్యమే ఉన్నట్లుగా ఇచ్చారు. అంటే ఈ మాటలు నేను ఏం చెప్తున్నానంటే, భక్తులు తమ జీవితాలను ప్రణంగా పెట్టారు. నిజంగా యేసయ్య చెప్పినట్టుగా, యేసయ్య నోటితో చెప్పి చేతలతో చేశాడు. నేను నా ఇష్టమును నెరవేర్చుకోవటానికి రాలేదు, పరమందున్నటువంటి నా కన్న తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చి ఉన్నాను అని ఆయన ఏదైతే పలికాడో, భక్తులు మరలా ఆ మాట పలికిన సందర్భాలు ఉన్నాయి, పలకకున్నా కూడా అదే జీవితాన్ని జీవించినటువంటి వారు ఉన్నారు. నేను బ్రతుకుచున్నది ప్రభు కోసమే. రైట్. ఇప్పుడు మోషే 2 దఫాలుగా 40 దినాలు అన్నపానములు లేకుండా కొండ మీద ఉండి ధర్మశాస్త్రమును తెచ్చాడు. ఇక్కడ కూడా ఇంకా మనము 2 సార్లే కొండ మీదికి వెళ్ళాడు అని అనుకుంటాం. సీనాయి పర్వతం అది చాలా ఎత్తైనటువంటి పర్వతం. ఆ పర్వతం మీదకి మోషే ఒక్కసారే వెళ్ళలేదండి, 6 పర్యాయములు వెళ్ళాడు. 6 పర్యాయములు వెళ్ళాడు. మీరు రెఫరెన్స్ రాసుకోండి, తర్వాత చదువుకోండి. 19వ అధ్యాయం, నిర్గమకాండం 19వ అధ్యాయము 3వ వచనం మొదటిసారిగా వెళ్ళాడు. తర్వాత 8వ వచనం రెండవసారిగా వెళ్ళాడు. 20వ వచనం మూడవసారిగా వెళ్ళాడు. 24వ వచనం 4వసారిగా వెళ్ళాడు. ఓకే, ఇక్కడే అనేక ఆజ్ఞలతో పాటు 10 ఆజ్ఞలను పొందుకొని పలక మీద రాయించుకొని వచ్చాడు. ఓకేనా. ఇక 31వ అధ్యాయం 18వ వచనం, క్రమం గురించి ఆలోచించుకుంటున్నాం కాబట్టి 24వ అధ్యాయము 12వ వచనం, 24వ అధ్యాయము 12వ వచనం, ఇది 5వ పర్యాయం. ఇక ఈ 31:18లో రావటం ఉంటుంది, వెళ్ళటం అనేటువంటి 34వ అధ్యాయం, 34వ అధ్యాయం 2వ వచనం, 4వ వచనం చివరి ఎక్కగా ఉంటుంది. 2లో రమ్మని చెప్పడం ఉంటుంది, 4లో ఎక్కడము ఉంటుంది. అంటే ఈ 6 పర్యాయములు మోషే గారు కొండ ఎక్కారు, దేవునితో గడిపారు. ఇప్పుడు రాతి పలకలను తెచ్చినప్పుడు 40 దినములు గడిపాను అని ఉంటుంది. మిగిలిన ఈ 4 సార్లు ఎక్కినప్పుడు ఎన్ని దినములు గడిపాడో తెలియదు. మెట్లు లేనటువంటి అభయారణ్యములో ఉన్నటువంటి, క్రూర మృగముల బెడద ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి కారు చీకట్లలో కూడా, మనుష్యులు ఎవరు లేనటువంటి సమయంలో దేవుని సన్నిధిలో అతడు ఒక్కడు మాత్రమే గడిపాడు. అది సరే, దేవుడు తోడై ఉంటాడు, అందులో డౌట్ ఏం లేదు. కానీ మనకు కూడా ఆ విషయం తెలుసు కదా, దేవుడు మనకు తోడై ఉంటాడు, దేవుడు మనకు సహాయం చేస్తాడు.
కనిపెట్టుకుని ఉంటాడు, కాపాడుతాడు. ఇవన్నీ ఉంటాయి. అయినా ఒక ఒంటరిగా తెలియని ప్రాంతానికి రాత్రుళ్ళు ఇక్కడ పరిస్థితులు ఎలాగుంటాయో అంతు చిక్కనటువంటి పరిస్థితుల్లో మనం వెళ్ళి సువార్త ప్రకటించటం, లేదా బైబిళ్ళు ఇచ్చి రావటం, ఇంకా ఇతరత్రమైనటువంటి దైవిక పనులు చేయటానికి వెళ్ళినప్పుడు మన మానసిక పరిస్థితి ఎలాగుంటుంది? సరే, ఒకవైపు పని చేస్తున్నాము అనేటువంటి సంతోషము ఉన్నా భయము అనేటువంటిది మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఆ భయమును అతడు కలిగి ఉన్న ఎప్పుడు కూడా నేను రాలేను ప్రభువా అని చెప్పి అనజాలక పిలిచిన ప్రతిసారి వెళ్ళాడు. దేవుడు చెప్పినవన్నీ జాగ్రత్తగా విన్నాడు. ఎంత జాగ్రత్తగా విన్నాడు అనంటే వాటిని చెప్పినవి చెప్పినట్లుగా మరలా లిఖించగలిగేంత జాగ్రత్తగా విన్నాడు ఆయన. మనకు ఇప్పుడు విన్నదే మళ్ళీ గంట తర్వాత జ్ఞాపకం రాదు. అలాంటిది అన్నేసి మాటలు, అన్నేసి విషయాలు అతడు లిఖితం చేశాడు అనంటే ఎంత జాగ్రత్తగా వినుంటాడు, ఎంత ఏకాగ్రతతో వినుంటాడు. అది ఏదో చెప్పుకుంటాం సింపుల్గా, కానీ చాలా ప్రయాసతో కూడుకున్నటువంటి విషయం. రైట్. మొత్తానికి అలా ధర్మశాస్త్రమును తెచ్చాడు. ధర్మశాస్త్రమును తెచ్చి ప్రజల ముందు పెడుతూ ప్రజలను ఒప్పించేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో ఒకసారి నిర్గమకాండము 28వ అధ్యాయం, ఇదంతా కూడా మనం ఇప్పుడు 19 నుండి ప్రారంభమైంది కదా ఈ ప్రయాస. 19 నుండి ప్రారంభమై 34 చివర్ల ఇవ్వటం అనేటువంటి, ధర్మశాస్త్రం ఇవ్వటం అనేటువంటిది ముగిసింది అని అనలేం. ఎందుకంటే తర్వాత కూడా ఇంకా చాలా ఇస్తూ వస్తున్నారు. అక్కడి వరకు ఒక పీక్, అనేకమైనటువంటి ఆజ్ఞలని ఇవ్వటము జరిగింది. ఈ పరంపరలో 28వ అధ్యాయము 15వ వచనం, 28వ అధ్యాయము 15వ వచనం, 24 అండి, సారీ, ఇందాక 24 15వ వచనం. రైట్. పన్నెండు నుండి చదువుదామండి. 12 నుండి చదువుదాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యుద్ధకు వచ్చి అచ్చట నుండు, నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకు ఇచ్చేదనగా మోషేయు అతని పరిచారకుడైనటువంటి యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదికి ఎక్కాడు. అతడు పెద్దలను చూచి, మేము మీ యొద్దకు వచ్చు వరకు ఇక్కడనే ఉండుడి. ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు. ఎవనికైనను వ్యాజ్యమున్న ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పాను. ఇక్కడ మనకు ఆ విషయం కనిపించట్లేదు. ఇంకొకసారి మూడవ వచనం చూడండి. 3వ వచనం, ఇదే గ్రంథములో 3వ వచనం.
3వ వచనంలో మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాను. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. అంటే ధర్మశాస్త్రమును తాను దేవుని నుండి ఎరిగి, దేవుని వలన ఎరిగి కిందికి వచ్చి వారికి చెబుతున్నాడు. చెప్పిన ప్రతిసారి వారు ఏమంటున్నారు అనంటే, ఆ చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దంతో ఉత్తరం ఇచ్చిరి. అందరూ ముక్త కంఠంతో, అయ్యా దేవుడు మాకు ఏ ఏ ఆజ్ఞలను ఇచ్చాడో, ఇదిగో మీరు మాకు ఏవైతే వినిపించారో వాటన్నిటి ప్రకారము చేసేదము అని ముక్త కంఠంతో చెప్పారు. అలాగే 7వ వచనం, అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పెననియు యెహోవా చెప్పినవన్నీయు చేయుచు విధేయులమై ఉందుము అనిరి. చెప్పినవన్నీ చేస్తూ విధేయులమై ఉందుమని చెప్పిరి. అలా దేవుడు వారికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రమును తీసుకొచ్చి ఇశ్రాయేలీలకి బోధించినప్పుడు వాళ్ళందరూ ముక్తకంఠంతో చెప్పినటువంటి మాట, ఎస్, మాకేదైతే చెప్పబడిందో ఆ చెప్పబడినటువంటి దాని విధానంలో మేము ఉండేదము అని అందరూ ముక్త కంఠముతో చెప్పడం జరిగింది. రైట్. అలా ధర్మశాస్త్రము వారికి ప్రసాదించబడినటువంటి దానితో వారు మానసికంగా ఏకీభవించారు. కానీ తదనంతరము దాన్ని పాటించేటువంటి విషయంలో ఏమయ్యారు అనంటే, ఒక విధంగా ఫెయిల్ అయ్యారు. దాన్ని పాటించటంలో, అమలు చేయటంలో వారు విఫలమయ్యారు. రైట్. ఇది ఆది కాండము నుండి నిన్నటి దినమున చెప్పుకున్నట్టుగా మలాకి గ్రంథం వరకు వారికి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రములో కొన్ని పర్యాయములు పాటించగలిగారు, మరికొన్ని పర్యాయములు పాటించలేకపోయారు. ఎత్తు పల్లములు ఎన్నో జరిగాయి. అయితే ఏది ఏమైనప్పటికీ మోషే గారికి ధర్మశాస్త్రం ఇవ్వబడినటువంటి సందర్భం అయితేనేమి, తదనంతరము ఒక సమూయేలుకు తెలియచేసినటువంటి మాటలైతేనేమి, ఏలియాకి తెలియచేసిన మాటలైతేనేమి, దావీదుకు తెలియచేసిన మాటలైతేనేమి, చివరికి దానియేలు, మలాకి వరకు వీళ్ళందరికీ ఆ దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం, దేవుడు ఇచ్చినటువంటి మాటలు ఎలా వచ్చాయి అనంటే, దేవదూతలు మధ్యవర్తిత్వము వహించగా వచ్చాయి. ఓకే, రైట్. దేవదూతలు మధ్యవర్తిత్వము వహించగా ఆ ధర్మశాస్త్రము వస్తే, ఇప్పుడు మరికొన్ని విషయాలని చెప్తున్నాడు. ఒకసారి గమనిద్దాం. ధర్మశాస్త్రము అది శరీర సంబంధమైనటువంటి ఆజ్ఞలు కలిగిన ఆత్మ సంబంధమైనటువంటి ధర్మశాస్త్రం. ఈ మాట జాగ్రత్తగా గమనించాలి. శారీరక ఆజ్ఞలు కలిగినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ధర్మశాస్త్రము. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఒకసారి రోమపత్రిక 7వ అధ్యాయము 14వ వచనం.
రోమపత్రిక 7వ అధ్యాయము 14వ వచనం. రోమపత్రిక 7వ అధ్యాయము 14వ వచనం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. యాక్చువల్గా ఈ ధర్మశాస్త్రము ఆత్మీయంగా వీరిని ఎదిగింప చేయాలి, ఆత్మీయంగా వీరిని పరిపక్వతలోనికి తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవ్వబడింది. రైట్. ధర్మశాస్త్రము ఇవ్వబడినటువంటి ఉద్దేశం అది. కానీ ఆ ధర్మశాస్త్రములో పెట్టబడినటువంటి ఆజ్ఞలు ఎలాంటివి అనంటే చెప్తున్నాడు. హెబ్రీలో రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 7వ అధ్యాయము 15వ వచనం. 7వ అధ్యాయము 15వ వచనం. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి అని అన్నాడు. శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రం, శరీరానుసారంగా నెరవేర్చబడు అంటే ఈ ఆజ్ఞలు శరీరమును ఎలా నడిపింప చేసుకోవాలి అంటే భౌతిక సంబంధమైనటువంటి ఆజ్ఞలు. ఉదాహరణకి వ్యభిచారము చేయకూడదు. వ్యభిచారమందు పట్టబడితే రాళ్ళు రువ్వి చంపాలి. ఇప్పుడు వ్యభిచారమందు పట్టబడటం అంటే భౌతికంగా తెలియపరచబడటం. సరే, దేవునికి అన్ని విధాలుగా తెలుస్తుంది, కానీ అప్పటికి ఉన్నటువంటి విధానంలో దేవుడు ఆజ్ఞలు ఆ విధంగా ఇవ్వటం జరిగింది. ఇక మనకు తెలుసు కదా, పరిశుద్ధమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. ఇప్పుడు 10 ఆజ్ఞలతో పాటు ఇప్పుడు ఇందులో దేవుణ్ణి ప్రేమించాలి, బొమ్మలకి సాష్టాంగపడకూడదు, తల్లిదండ్రులను సన్మానించాలి, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, నరహత్య చేయకూడదు, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలి, ఇతరులది ఏమీ ఆశించకూడదు. ఇలాంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వీటితో పాటు అనేకమైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. శవమును ముట్టుకోకూడదు, ఒకవేళ ముట్టుకుంటే దానికి పవిత్ర కార్యము చేసుకోవాలి, శుద్ధి కార్యం చేసుకోవాలి. అలాగే కురుపులు కలిగినటువంటి వాడు ఆయన సన్నిధిలోనికి రాకూడదు, ఆ కురుపులు మానేంత వరకు రాకూడదు. ఒకవేళ మానిన తర్వాత కూడా మానాయి అని చెప్పి యాజకుడితో నిర్ధారణ చేసుకోవాలి. ఆ పిమ్మట యాజకుడు సూచించినట్టుగా పవిత్ర స్నానము ఆచరించాలి. ఆ పిమ్మట సంబంధిత బలి కార్యక్రమాన్ని చేసిన తర్వాత మరల దేవాలయంలోనికి ప్రవేశించగలిగేటువంటి అర్హత అతడికి ఉంటుంది. కురుపైన, పుండైన, బ్యాటరీలో ఉన్న కురుపైన, పుండైన, స్రావమైన, ఇతరత్ర ఇలా అనేకమైనటువంటి ఆజ్ఞలు మనకు కనిపిస్తాయి. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి సింపుల్గా అంటే చాలా ఉంటాయి, కానీ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు పాత ధర్మశాస్త్రం ప్రకారం ఏంటి, వ్యభిచారం చేస్తే నేరస్తుడు. కానీ క్రొత్త ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి మాట ఎలాగుంటుంది, మోహపు చూపుతో చూచినప్పుడే నీవు నేరస్తుడవు. ఆ కొండ మీద ప్రసంగంలో మోషే గారు చెప్పినటువంటి ఆజ్ఞలన్నిటినీ ప్రస్తావించి నేను చెప్పున్నది ఏమనగా అని అంటుంటాడు.
నేను చెప్పున్నదేమనగా, ఆ మాటల్లో ఇప్పుడు నరహత్య చేస్తే నేరం పాత ధర్మశాస్త్రం ప్రకారం, కానీ నూతన ధర్మశాస్త్ర ప్రకారం నీ సహోదరుని దూషిస్తేనే నేరం. దూషిస్తేనే నేరం. ఇలా ఇప్పుడు ఏమైపోతున్నది అనంటే, అక్కడ చేసిన తర్వాత నేరస్తుడవుతున్నాడు. ఇక్కడ చేయాలి అనేటువంటి తలంపు వచ్చినప్పుడే నేరస్తుడవుతున్నాడు. అంటే ఇక్కడ ఒక మానసిక స్థితి, ఒక ఆత్మీయ స్థితిలో నేరము చేశావా లేదా అనేటువంటి విషయాన్ని నిర్ధారించడం జరుగుతున్నది. గనుక ఇప్పుడు ఆజ్ఞ ఏమైపోయింది అనంటే, ఆజ్ఞ ఇంక కొంచెం తీవ్రతలోనికి వెళ్ళింది, లోతులోనికి వెళ్ళింది. సింపుల్ వర్డ్లో చెప్పాలంటే, ఆత్మ సంబంధమైన ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రంగా ఇవ్వబడింది. ఇప్పుడు పాత ధర్మశాస్త్రము ఆత్మీయ దృక్పథంతో ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రమే. క్రొత్త ధర్మశాస్త్రము ఆత్మీయ దృక్పథంతో ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రమే. కానీ అందులో ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు అక్కడ శరీరాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు అయితే, ఇక్కడ మనస్సునే దృష్టిలో పెట్టుకొని ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు. ఆ వ్యత్యాసం వచ్చేసింది. ఆజ్ఞలలో ఆ వ్యత్యాసము వచ్చింది. అలాంటి ఆజ్ఞలు కలిగినటువంటి విషయాలు మనకు ఏ రకంగా చెప్పబడ్డాయంటే, నిన్నటి దినంలో మనం చదువుకున్నాం, ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయను అని చదువుకున్నాం. అంటే ఈ ఈ లోతైనటువంటి పూర్ణమైనటువంటి ధర్మశాస్త్రమును మనం ఎరిగి అలవర్చుకొని పాటించటానికి అది ఒక ఫౌండేషన్ అయింది, ఒక మూలమైంది అని మనం అర్థం చేసుకుంటే, తదనంతరము కొట్టివేయబడింది అనేటువంటి మాటను కూడా నేను నిన్న ప్రస్తావించుకున్నాను. కొట్టివేయబడింది అనంటే ఆ జనార్దను ప్రశ్న కూడా అడిగాడు దాని విషయంలో. ధర్మశాస్త్రమును నేను కొట్టివేయుటకు రాలేదు అంటే, తన విషయంలో దానిని నెరవేర్చడానికే వచ్చి ఉన్నాను అని అన్నాడు. కానీ కొరంథీ పత్రికలో కొట్టివేయబడింది అనేటువంటి విషయము నేరుగా ప్రస్తావన చేయటం జరిగింది. అది పౌలు గారు చేశారు. ఒకసారి దాన్ని మనం చదువుకుంటే, నిన్నటి దినమున చదువుకున్నాం, మళ్ళొకసారి చదువుకుందాం. కొరంథీలో రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. 3వ అధ్యాయము 14వ వచనం. మరియు వారి మనస్సులు కఠినములాయను గనక నేటి వరకు పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక అన్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, క్రీస్తు బ్రతికి ఉన్నంత కాలం పాత ధర్మశాస్త్రం అమలులో ఉంది. ఇన్ ది సేమ్ టైం క్రీస్తు బ్రతికి ఉన్నంత కాలం యేసైనా, యేసు ప్రభుల వారి శిష్యులైన అపోస్తలులైన ఆ పాత ధర్మశాస్త్రాన్ని అమలు చేస్తూ వచ్చారు, అమలు చేయాల్సింది. యేసు ప్రభుల వారు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆ పాత ధర్మశాస్త్రం తొలగించబడి క్రొత్త ధర్మశాస్త్రమును ఇవ్వటం జరిగింది. క్రొత్త ధర్మశాస్త్రమును ఇవ్వటము జరిగింది. ప్రియులారా, మన ప్రారంభ రోజులు, మన తాతల కాలంలో నివసించుటకు పూరిపాకలను వేసుకునేటువంటి వారు. అంటే కమ్మలతో, గడ్డితో, రకరకాలైనటువంటి వాటితో గుడిసెలను వేసుకునేటువంటి వారు. ఆ గుడిసె లేదా ఆ పాకే ఇల్లు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పాకలు కనపడతాయి, అది ఇల్లు. కానీ
ఇప్పుడు ఆ గడ్డితో కమ్మలతో కప్పబడినటువంటి ఆ ఇంటి స్థానంలో ఏ ఇండ్లు వచ్చాయి? మధ్యలో పెంకలతో కూడుకున్నటువంటి ఇండ్లు వచ్చాయి. ఆ పిమ్మట ఇప్పుడు కాంక్రీట్ స్లాబ్తో వేయబడినటువంటి ఇండ్లు వచ్చాయి. ఎందుకు వచ్చి ఉంటాయి చెప్పండి? ప్రధాన కారణం ఏంటి చెప్పండి? పాకలకు రకరకాలైనటువంటి కారణాలతో చిల్లులు పడతాయి. అవి ఎలుకలు కావచ్చు, కొన్ని కీటకాలు కావచ్చు, రకరకాలైనటువంటి కారణాలు, గాలి, రకరకాలైనటువంటి ఆ చిల్లులు పడినప్పుడు వర్షపు నీరు లోనికి వస్తుంది. ఇలా రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉంటున్నాయని చెప్పి పెంకుటిల్లుకు మారారు. పెంకుటిల్లులో కూడా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఇప్పుడు కాంక్రీట్ స్లాబ్కు మారారు. అంటే ఇప్పుడు కాంక్రీట్ స్లాబ్కు మారారు అని అంటే ఈ గుడిసెలో లోపమున్నది ఇల్లే. గుడిసె అనేటువంటిది ఇల్లే, కానీ కొంత లోపం ఉన్నది, కొంత ఇబ్బంది ఉన్నది గనుక దాన్ని అధిగమించటం కోసం పటిష్టమైనటువంటి ఇల్లు కావాలి అని చెప్పి ఇప్పుడు కాంక్రీట్ ఇల్లుకి వెళ్ళాం. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి గృహాలలోనికి వెళ్తారో తెలియదు. అంటే రోజు రోజుకి ఇంకా కొంచెం బెటర్మెంట్ కోసం వెళుతున్నారు. అంటే ముందున్న దానికంటే తర్వాత వచ్చింది ఇంకా బాగుంటున్నది. అంటే తర్వాత వచ్చినటువంటి దాంతో పోల్చుకుంటే ముందున్నది బాగలేదు అని దాని అర్థం. ముందున్నది బాగలేదు అని దాని అర్థం. అయితే ఇక్కడ మనుషులు కాబట్టి వీరు ఎన్నిసార్లైనా దాన్ని పెంచుకుంటూ వెళ్ళొచ్చు. అంటే బెటర్ అనేటువంటి దానికోసం, ఆ చాయిస్ కోసం ఇంకా ఎన్నిసార్లైనా, ఎన్ని మోడిఫికేషన్లైనా చేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ దేవుడికి అలాంటి పరిస్థితి ఉండదు. దేవుడికి విషయము, ఆ పరిపూర్ణత ఏంటో అతనికి తెలుసు. అయితే బాలశిక్ష ఎవరికి నేర్పించాలో వారికి నేర్పిస్తాం. తర్వాత ఉన్నత చదువులు ఎవరికి నేర్పించాలో వాళ్ళకి నేర్పిస్తాం. ఆ రోజు ఆ మనుషులకి వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి చెప్పాడు కదా, అజ్ఞాన కాలము అని అన్నాడు. ఆ అజ్ఞాన కాలంలో యేసు ప్రభుల వారు బోధించినటువంటి ఆత్మ సంబంధమైన బోధ నేరుగా అర్థం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యం ఉండదు. కనుక వారికి శరీర సంబంధమైనటువంటి ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దానిలో అలవర్చాడు. వేల సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు మోషే గారికి ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత సుమారు 1500 సంవత్సరాలు గడిచాయి. ఈ 1500 సంవత్సరాలలో ఇశ్రాయేలీలకి విస్తృతమైనటువంటి అర్థం వచ్చింది. ఇశ్రాయేలీలను గురించి ఎరిగినటువంటి వారందరికీ కూడా మోషే ప్రపంచానికి దాని స్థానంలో అలాగే గ్రంథము మరి అధ్యాయము
దీంట్లో చెప్పబడినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని సంగ్రహించి మోషే గారు నేరుగా ప్రస్తావించడం జరిగింది. ఈ 31వ అధ్యాయం అని చెప్పి మీరు ఇక్కడ రాసుకోండి. 31వ అధ్యాయము అని దీన్ని రాసుకొని ఇప్పుడు రోమా పత్రికలోనికి రండి. రోమా ఆర్ హెబ్రీ, ఒకసారి హెబ్రీ పత్రిక అనుకుంటాను. హెబ్రీలో రాసినటువంటి పత్రిక రైట్ 8వ అధ్యాయం హెబ్రీలో రాసినటువంటి పత్రిక. ఏం లేదండి, ఈ 31వ అధ్యాయంలో ఉన్నటువంటి దానినే ఇక్కడ మరలా ప్రస్తావన చేస్తున్నాడు. రైట్, ఏమని ప్రస్తావన చేస్తున్నాడు అనంటే 8వ అధ్యాయము 7వ వచనం. 8వ అధ్యాయం 7వ వచనం. ఏలయనగా ఆ మొదటి నిబంధన అంటే మోషే గారి చేత ఇవ్వబడినటువంటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశము ఉండనేరదు. ఇందాక మనం గృహమును గురించినటువంటి ఉదాహరణ మాట్లాడుకున్నాం. దానిలో లోపం ఉన్నది కనుక దానికంటే బాగుండాలి అని అనుకున్నటువంటి గృహాన్ని నిర్మించుకోవటం జరుగుతున్నది. అయితే ఇక్కడ ధర్మశాస్త్రములో లోపమున్నది. ఎలాంటి లోపం ఉన్నది? సరే, హత్య చేసిన తర్వాత హత్య చేసినటువంటి వాడు నేరస్తుడు అని ఎంచబడటం జరుగుతున్నది కదా. కానీ హత్య అయితే జరిగిపోతున్నది కదా. అలా కాకుండా హత్య కాదు, నీ సహోదరుణ్ణి దూషించటమే నేరము అన్నప్పుడు వాడు ఆ ఆలోచన, ఆ మాట పలకడానికే వీడు ఆలోచించి భయపడి ఆగిపోవలసినటువంటి విషయం. రైట్, ఆ రకంగా మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశము ఉండనేరదు. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగ చెప్పుచున్నాడు, ప్రభువు ఇట్లనెను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును అని అన్నాడు. క్రొత్త నిబంధన చేయుదును అని చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. మీరు తర్వాత చదువుకోవాలి. 10వ వచనంలో అంటున్నాడు, ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచేదను. ధర్మ విధులను అంటే ధర్మమును అనుసరించి చేయవలసినటువంటి పనులు, ధర్మమును అనుసరించి చేయవలసినటువంటి పనులను గురించి చెప్పే శాస్త్రమే ధర్మశాస్త్రం. మోషే గారి ద్వారా క్రీస్తుకు ముందు ఇచ్చినటువంటిదే ధర్మశాస్త్రం కాదు, క్రీస్తు తదనంతరము ఇచ్చినటువంటిది కూడా ధర్మశాస్త్రం. అందుకే దాన్ని నూతన ధర్మశాస్త్రము అంటారు. అయితే మనం వాడుకలో ఈ ధర్మశాస్త్రం అనేటువంటి పదాల కంటే నిబంధన అనేటువంటి పదాలని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ధర్మశాస్త్రం అన్న, నిబంధనలు అన్న, కట్టడలు అన్న ఇవి పర్యాయ పదాలు, ఒకే అర్థమును ఇచ్చేటువంటివి. ధర్మశాస్త్రం అనేటువంటిది వీటన్నిటిలోకెల్లా కొంచెం శాస్త్రీయంగా ఉండేటువంటి పదంగా ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం అఫీషియల్గా వాడటం జరుగుతుంది. ఇక వాడుకలో మాత్రం నిబంధన అని చెప్పి మాట్లాడుకోవటం జరుగుతుంది. రైట్, అలా నా ధర్మశాస్త్రమును ఉంచేదను అంటే ధర్మ విధులను ఉంచేదను అని అన్నాడు. 12వ వచనం, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకము చేసుకొననని, అంటే పాత ధర్మశాస్త్రానుసారంగా పాపములు చేసినటువంటి వారి యొక్క పాపములు క్రీస్తు యేసు ద్వారా క్షమించి మరి ఎన్నటికీ నేను జ్ఞాపకం చేసుకోను అని అంటూ
13వ వచనంలో ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత, అంటే కొత్త ధర్మశాస్త్రం, క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. ఇది మొదటి శతాబ్దంలో చెప్పినటువంటి మాట. అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది అంటే, సిద్ధముగా ఉన్నది అని అంటే నూతన ధర్మశాస్త్రము ఇంకా అప్పటికి వ్రాయబడుచు ఉన్నది. ఇది రాయబడటం పూర్తయిపోతే పాతది పూర్తిగా పక్కకు పెట్టడం జరుగుతుందన్నమాట. ఉదాహరణకి పూర్వపు రోజుల్లో ఏవైనా విషయాలుంటే రికార్డులు మెయింటైన్ చేసేటువంటి వారు, అంటే రాసేటువంటి రికార్డులను మెయింటైన్ చేసేటువంటి వారు రాశారు. తదనంతరము సంవత్సరాలు గడిచిన తర్వాత నియమ నిబంధనలలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నటువంటి వాటిని ఇప్పుడు దేని మీద లిఖిస్తున్నారు, దేనిలో భద్రపరుచుకుంటున్నారు అనంటే, ఇప్పుడు ఈ మైక్రోసాఫ్ట్ ద్వారా వచ్చినటువంటి దాంట్లో నోట్బుక్లు ఉంటాయి. దాంట్లో మైక్రోసాఫ్ట్ సంబంధించినటువంటి ఏంటవి, వాటిని ఏమంటారు, ఏమంటారు స్వరాజ్, డాక్యుమెంట్లు అంటూ ఉంటారు. ఇంకా రకరకాలైనటువంటి పేపర్లు అందులో ఉంటాయి. అందులో లిఖింప చేసుకొని ఇప్పుడు భద్రపరుచుకుంటున్నారు, హార్డ్ డిస్క్లలో భద్రపరుచుకుంటున్నారు. రైట్. ఇప్పుడు ఈ హార్డ్ డిస్క్లలో భద్రపరుచుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాత రికార్డులు ఉన్నాయే, బుక్కులు, అవి ఏమవుతుంటాయి, కాలము గడిచే కొలది డెమాలిష్ అయిపోతుంటాయి. రైట్. ఇక ఈ క్రొత్తదిగా ఏదైతే రాసుకున్నారో అది భద్రపరుచుకుంటారు. దాన్ని అనుసరించి వారు వాళ్ళ కార్యకలాపాలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అది ఆ మాట ఇక్కడ అంటున్నాడు. పాత నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది అని అన్నాడు. రైట్. అలా ధర్మశాస్త్రము క్రొత్తదిగా వచ్చింది. ఈ క్రొత్త ధర్మశాస్త్రము ఎవరి ద్వారా వచ్చింది అనంటే, మనము హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో చదువుకున్నాం. ఏమని? నానా సమయములలో నానా విధములుగా దేవుడు ప్రవక్తల ద్వారా అని చెప్పి మాట్లాడి చివరిలో ఒక మాట అంటాడు. ఏమన్నాడు? ఒకసారి గమనించండి. నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించబడెను అని అన్నాడు. అంటే అంతములో ఎవరి ద్వారా మాట్లాడుచున్నాడు అంటే, పూర్వము దేవదూతలు ప్రవక్తలకు చెబితే ఆ ప్రవక్తలు ప్రజలకు చెప్పారు. ఆ రోజుల్లో ఉన్నట్టు క్రమం అది. కానీ అంత్యదినములలో యేసయ్య ద్వారా ధర్మశాస్త్రము అందించబడింది అని అంటున్నాడు. అదే విషయము 7వ అధ్యాయము 8 చదువు. 6వ వచనం. 8వ అధ్యాయము 6వ వచనం. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మరి ఎక్కువ అనేటువంటి పదము ఇక్కడ చాలా ముఖ్యం. ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన
మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అనంటే, యేసయ్య నూతన నిబంధనకి మధ్యవర్తి అని చెప్తున్నాడు. నూతన నిబంధనకి మధ్యవర్తి. అలాగే 9వ అధ్యాయం 15వ వచనంలో, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగినటువంటి అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. అలాగే 10వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. ఆయన క్రొత్త నిబంధనకి మధ్యవర్తి అయి ఉన్నాడు. అవునా? అలాగే 7వ అధ్యాయము ఈ 14వ వచనము నుండి మనం ఇదివరకు చదువుకున్న 7వ అధ్యాయం 14వ వచనంలో 22వ వచనమును మనం చదువుకున్నట్టయితే 22వ వచనము, ఈ అధ్యాయాలన్నింటిలో కూడా ఈ నూతన నిబంధన యొక్క ఆవిష్కరణ, దాని యొక్క గొప్పతనము, దాంట్లో క్రీస్తు యేసు యొక్క పాత్ర ఏంటి అనేటువంటివి వివరిస్తూ వచ్చాడు. ఇవన్నీ తర్వాత చదువుకోవాలి. 22వ వచనములో ఆయన మరీ శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను అని అన్నాడు. పూట కాపాయనంటే నూతన ధర్మశాస్త్రాన్ని అమలు చేయించాలి, నూతన ధర్మశాస్త్రాన్ని ఇవ్వాలి, ఇచ్చినటువంటి దాన్ని భద్రపరిచి అమలు చేయాలి. ఆ బాధ్యత యేసు ప్రభుల వారు తీసుకోవటం జరిగింది. రైట్. ఇక 25వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అంటే ఈ నూతన నిబంధన ద్వారా వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అంటే నూతన నిబంధనలో ఉన్నటువంటి బలము అది అని చెప్తున్నాడు. అంటే ఇది కొంచెం అర్థం కావాలంటే 18-19 వచనాలు చూడండి. అంటే ఇవి బాగా రెఫరెన్స్లో మీకు ఎక్కువగా ఇవ్వబడడం జరుగుతుంది. ఇవన్నీ రీసెర్చ్ ఓరియంటెడ్. మీరు తర్వాత వీటన్నిటినీ ముందు పెట్టుకొని చాలా జాగ్రత్తగా చదివితే ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, 18-19 వచనాలలో ఆ ధర్మశాస్త్రము దేనికి నీ సంపూర్ణ సిద్ధి కలగ చేయలేదు. అంటే పాత నిబంధన అది అపరిపక్వమైనటువంటిది, దేనికి నీ సంపూర్ణ సిద్ధి కలగ చేయలేదు గనుక ముందియ్యబడిన ఆజ్ఞ బలహీనమైనదైనందునను నిష్ప్రయోజనమైనదైనందునను అది నివారణ చేయబడినది. అంటే అది ఆపేయటం జరిగింది, అది రద్దుపరచటం జరిగింది. ఎందుకంటే అది అసంపూర్ణమైనది, బలహీనమైనది అని చెప్పాడు. ఈ అసంపూర్ణమైనది, బలహీనమైనది అని చెప్పే ఈ 25వ వచనంలో సంపూర్ణమునైన నిబంధన మనకు ఇచ్చి దాన్ని కాపాడుటకి ఆయన పూట కాపయ్యాడు. రైట్. అలా ఇక 10వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే 14వ అధ్యాయం 16వ వచనం ఇందాక చదువుకున్నాను కదా, 14వ వచనం, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు. ఈ నూతన నిబంధనలో, నిబంధన మీన్స్ ఒడంబడిక కూడా అవుతుంది. ధర్మశాస్త్రము, నిబంధన పుస్తకము, కట్టడలు కలిగినటువంటి పుస్తకం, అలాగే ఇక్కడ చెప్పబడినటువంటి, ఇక్కడ వాడబడినటువంటి పదం
ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. అంటే నూతన ఒడంబడిక నిబంధనకి కట్టడకి మరొక పర్యాయపదం ఒడంబడిక. నూతన ఒడంబడిక ద్వారా వీరిని సంపూర్ణత్వములోనికి నడిపించుటకు కృషి చేశాడు. రైట్. అలాగే 9వ అధ్యాయము 10వ వచనం, దీని రిలేటెడ్గా అనేక వచనాలు 9వ అధ్యాయము 10వ వచనం. ఇవి అంటే పాత ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విధులు, ఆజ్ఞలు ఇవేవైతే ఉన్నాయో ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీర ఆచారములు మాత్రమై ఉన్నవి. వీటిని అధిగమింపచేయటానికి యేసు ప్రభుల వారు ఆత్మ సంబంధమైన ఆచారములు కలిగినటువంటి ధర్మశాస్త్రమును ఇవ్వతలిచి ఇచ్చి ఉన్నాడు అని చెప్తున్నాడు. వాటిని ఇవ్వతలిచి ఇచ్చి ఉన్నాడు. ఇలా క్రొత్త ధర్మశాస్త్రము అనేటువంటిది యేసు ప్రభుల ద్వారా ప్రవేశపెట్టబడింది. ఆ యేసు ప్రభుల వారు పరిశుద్ధాత్మకి బాధ్యతలను అప్పగించాడు. అంటే తాను చేయవలసింది, తాను వేయవలసిన పునాది తాను వేశాడు. ఆ పిమ్మట పరిశుద్ధాత్మకి ఆ బాధ్యతల్ని అప్పగించడం జరిగింది. ఆ పరిశుద్ధాత్ముడు ఎప్పటికప్పుడుగా వాళ్ళకి తెలియచేస్తూ వారిని నడిపించటము జరిగింది. ఇక ఓవరాల్గా ధర్మశాస్త్రము ఎలా వ్రాయబడింది అనంటే మనం ఎప్పటికీ ఏం చెప్పుకుంటాం, పరిశుద్ధాత్మ ప్రేరణ వలన అని మనం చదువుకుంటూ ఉంటాం. సరే, ఇదివరకు మనం ఆ రెఫరెన్స్ చదువుకున్నప్పటికీ ఈ సందర్భంలో మళ్ళీ ఒకసారి గమనించుకుంటే మంచిది అని నేను భావిస్తున్నాను. ఏంటి అనంటే పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములు ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అంటే రాబడినటువంటి ప్రతి ప్రవచనము పరిశుద్ధాత్మ యొక్క ప్రమేయం మూలంగా వచ్చింది అని అన్నాడు. అలాగే తిమోతికి రాసినట్టు 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవ ఆవేశము వలన కలిగిన ప్రతి లేఖనము అని అన్నాడు. దైవ ఆవేశం వలన కలిగినటువంటి ప్రతి లేఖనము అంటే దేవుని వలన లేఖనములు ఇవ్వబడ్డాయి అని అన్నాడు. ఇప్పుడు కంక్లూజన్ ఓవరాల్గా ధర్మశాస్త్ర పుట్టుక రహస్యం. ఇందులో పాత ధర్మశాస్త్రం ఎందుకు పుట్టింది, మళ్ళీ రిపీట్ చేస్తుంది, నిన్నటితే పాఠం అది. ఎందుకు పుట్టింది? ధర్మ విరోధులు పెరగటం మూలంగా, అతిక్రమములు చేయువారు ఉండటం మూలంగా, దేవుని యందు భయభక్తులు పుట్టించటం కోసం లేదా కలిగించటం కోసం ధర్మశాస్త్రాన్ని ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఆ ధర్మశాస్త్రం ఎంత పెయిన్ ఆనాటి దైవజనులు అనుభవిస్తే కానీ వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. అయితే అంత కష్టపడి ఇవ్వబడినటువంటి ఆ ధర్మశాస్త్రపు యొక్క లెవెల్, ఆ స్టేజ్ ఎంత అంటే బాలశిక్ష స్టాండర్డ్ మాత్రమే. ఆ ధర్మశాస్త్రము బాలశిక్ష స్టాండర్డ్ మాత్రమే. ఇక దాని స్థానంలో
తన పిల్లలైనటువంటి వారిని పరిపూర్ణులుగా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో, మరీ శ్రేష్టమైనటువంటి వారినిగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఉద్దేశంతో స్టాండర్డును పెంచి ధర్మశాస్త్రాన్ని ఇవ్వాలి అని అనుకున్నాడు. స్టాండర్డ్ను పెంచి ధర్మశాస్త్రాన్ని ఇవ్వాలి అనుకున్నాడు. దానికి యేసయ్య యూదయ, గలిలయ, సమరయ ఆ ప్రాంతాలన్నీ తిరుగుతూ వారందరూ ఈసరించుకుంటే, అనుమానిస్తుంటే, అవమానపరుస్తుంటే, హేళన చేస్తుంటే, తిడుతుంటే, కొడుతుంటే బోధించాడు ఆయన. ఎన్ని మాటలు! ఇక అతడు చివరికి అతన్ని చంపేశారు కూడా కదా, రైట్? ఆ క్రమంలో చంపబడ్డాడు. చివరికి అతడు వెళ్ళే ముందు, నేను వెళ్ళి పరిశుద్ధాత్మను పంపిస్తాను అని చెప్పాడు. పరిశుద్ధాత్ముడు వచ్చాడు. పరిశుద్ధాత్ముడు ఆత్మ గనక, అతడు ఎవరికి కనబడడు గనక, ఎవరికి చిక్కడు గనక ఆయన మీద ఎవరు చెయ్యి వేయలేకపోయారు. కానీ ఈ పరిశుద్ధాత్మ ఎవరినైతే ప్రేరేపించి బోధింపచేసి ఉంటున్నాడో, లిఖింపచేసి ఉంటున్నాడో వాళ్ళు మాత్రం మరలా మోషే వలనే కష్టపడవలసి వచ్చింది. వాళ్ళును అనేక రకాలైనటువంటి శ్రమకు ఓర్చవలసి వచ్చింది. అలా వారు నూతన ధర్మశాస్త్రాన్ని ఇవ్వటం జరిగింది. నూతన ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వటం జరిగింది? ఒక సింగిల్ వర్డ్లో చెప్పాలంటే, పాత ధర్మశాస్త్రం అసంపూర్ణమైనటువంటిదిగా ఇవ్వబడితే, నూతన ధర్మశాస్త్రం వారిని సంపూర్ణులను చేయడానికి ఇవ్వబడింది. రీజన్ సంపూర్ణులుగా చేయడానికి ఇవ్వబడింది. మరి శ్రేష్టమైనటువంటి వారిగా తీర్చిదిద్దడానికి ఇవ్వబడింది. ఆత్మ సంబంధమైన నూతన నిబంధన ఇవ్వబడింది. ఎవరయ్యా అంటే యేసు ప్రభువు. పుట్టుటకి గల కారణం ఏమిటి? ఇప్పుడు పాత క్రొత్త ఈ ధర్మశాస్త్రం ఎందుకు వచ్చింది అని అంటే, ఇప్పుడు ఏం చెప్పాలి? 2 రీజన్లు చెప్పాలి. అయ్యా, ఒక ధర్మశాస్త్రం విషయంలో 2 రీజన్లు ఏంటి అంటే, కాదు, ఈ ఒక ధర్మశాస్త్రంలో 2 ధర్మశాస్త్రములు ఇమిడి ఉన్నవి. అందులో ఒకటి పాతది, మరొకటి క్రొత్తది. క్రొత్తది ఎందుకు పుట్టిందంటే ఒక రీజన్, అఫ్కోర్స్, రైట్. దానికంటే అంటే మామూలుగా పాతది ముందు ప్రస్తావన చేసుకోవాలి, నేను కొత్తది అన్నాను. పాతది ఎందుకు పుట్టింది అంటే ఒక రీజన్. తర్వాత క్రొత్తది ఎందుకు పుట్టింది అంటే మరొక రీజన్. అవునా? మరి పాతది ఉండంగా క్రొత్తది ఎందుకు ఇచ్చాడంటే దానికి ఒక కారణం. ఈ క్రమంలో ధర్మశాస్త్రము అనేటువంటిది పుట్టింది. ఈ క్రమంలో ధర్మశాస్త్రం అనేటువంటిది మనకి ఇవ్వబడింది. ఇందు మూలంగా నేను మీ అందరికీ చెప్పున్నది ఏమంటే, పాత ధర్మశాస్త్రములోనే లిస్టెడ్ భక్తులు ఎవరైతే ఉన్నారో వారు చాలా మెచ్యూర్డ్గా కనపడతారు. ఆ పాత ధర్మశాస్త్రములో ఉన్నటువంటి అవగాహన మేరకే చాలా గొప్పవారుగా కనపడతారు. కానీ దానికంటే శ్రేష్టమైనదిగా ఇవ్వబడింది కదా క్రొత్త నిబంధన. దానికంటే శ్రేష్టమైనదిగా ఇవ్వబడింది కదా. దానికంటే శ్రేష్టమైనదిగా ఇవ్వబడినటువంటి ఈ ధర్మశాస్త్రం కలిగినటువంటి మనము మరింకెంత గొప్పవారంగా ఉండాలి, ఇంకెంత శ్రేష్టమైనటువంటి వారంగా ఉండాలి, ఇంకెంత ప్రకాశవంతంగా మనం ఉండాలి. ఈ మాటలు వినుటకు పూర్వమందున్నటువంటి భక్తులకి ఆ భాగ్యం దక్కలేదు అని అంటాడు యేసుప్రభుల వారు. ఈ మాటలు వినటానికి పూర్వమందున్నటువంటి భక్తులకి ఈ భాగ్యం దక్కలేదు. అల్పులైనటువంటి సామాజిక పరంగా లోకంలో అల్పులైనటువంటి మీకు ఆ ధన్యత, ఆ భాగ్యం దక్కింది అని అంటాడు.
ఎస్, వారికి కాదు, ఈరోజు మనకు కూడా దక్కింది. మరి ఇంత శ్రేష్టమైనటువంటి ధర్మశాస్త్రాన్ని పొందుకున్నటువంటి మనము దానికి తగినట్లుగా, మీరు పిలువబడినటువంటి పిలుపునకు తగినట్లుగా అంటాడు. ఏమండి? అలాగే సువార్తకు తగినట్లుగా అని అంటాడు. క్రీస్తు యేసు మరణమునకు తగినట్లుగా మీ జీవితాలు మెరుగైనవిగా ఉండాలి, గొప్పగా ఉండాలి. సాలిడ్ అంటాను చూడండి, సాలిడ్గా ఉండాలి. ఒక్క చిన్న దోషం కూడా నీలో భూతద్దం పెట్టి వెతికినా దొరకకూడదు. పక్కవారికే బోలెడని దొరికాయి అనుకోండి, ఇక పరిశుద్ధాత్మకి ఎన్ని దొరకాలి, యేసయ్యకి ఎన్ని దొరకాలి? కాబట్టి పక్కవారికి ఎట్టి కోశాన్ని ఏ అవకాశం ఇవ్వకూడదు. ఇక పరిశుద్ధాత్ముడు పరీక్షించిన యేసయ్య వచ్చి రేపొద్దున అడిగిన ఏ విషయంలో మనము నేరస్తులముగా వారి ముందు కనబడకూడదు. అంత గొప్పవారంగా మనం బ్రతకటానికి ప్రయత్నం చేయాలి. ఇది ప్రియులరా ధర్మశాస్త్రం పుట్టుక వెనకాల ఉన్నటువంటి రహస్యం. ఏమండి? ఇందులో అంటే మళ్ళీ రేపటికి పోస్ట్పోన్ చేస్తే బాగుండదు అనేటువంటి ఉద్దేశంతో కొంచెం వేగంగా రెఫరెన్స్లు ఎక్కువగా ఇచ్చి మొత్తానికి ఆ ఉద్దేశాన్ని మాత్రం మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాను. రైట్? మీరు తప్పకుండా చెప్పాలి. క్వశ్చనర్లో ఇవి వస్తాయి మీకు తప్పకుండా. మోషే గారు కొండ ఎన్నిసార్లు ఎక్కారు, ఏ ఏ సందర్భాలలో ఎక్కారు, అది మీరు చదివితే కానీ అర్థం కాదండి. ఎందుకంటే నేను ఆ వచనాలన్నీ డీటెయిల్డ్గా చదవటానికి ప్రయత్నం చేయలేదు, కానీ రెఫరెన్స్లు ఇచ్చాను. మీరు అవి చదవటానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ పాత ధర్మశాస్త్రము ఎందుకు లోపభూయిష్టమైనది, కొత్త ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పరిపూర్ణత ఏంటి అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాను. రైట్? పాత ధర్మశాస్త్రము ఇచ్చి వాళ్ళకు చెబుతూ మీరు దీన్ని పాటిస్తారా లేదా అని అడిగినప్పుడు వాళ్ళు ముక్త కంఠంతో ఏమని సమాధానం చెప్పాను. అయితే సమాధానం మేము పాటిస్తాము అని చెప్పారు, కానీ చేతల్లో అది మనకి కనబడలేదు. మరి క్రొత్త ధర్మశాస్త్రం దగ్గరికి వచ్చేసరికి ఆయన చెప్పారు, యేసుప్రభుల వారు చెప్పారు. ఏమన్నారు? మేము వెలుదుము అని అంటారు కానీ వెళ్ళరు, మేము వెళ్ళము అని అన్నటువంటి వారు వెలుదురు. అంటే ఏంటి? అందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు ప్రారంభంలో దీని గురించిన ఆసక్తి మనకు రాలేదేమో, దీని గురించిన అవగాహన మనకు లేదేమో, కానీ తర్వాత దేవుని కృపను బట్టి మనం తెలుసుకున్నాం. ప్రారంభంలో అంత కదలలేదేమో, కానీ చివరగా ఏదైతే మనకు కష్టంగా ఉంటుంది అని అనిపించిందో దాన్నే చేయటానికి సిద్ధపడ్డాం గనక ప్రారంభించినటువంటి ప్రయాణము మధ్యలో ఆపకుండా అంతము వరకు, ప్రాణమున్నంత వరకు కొనసాగించటానికి ప్రయత్నం చేయాలి. ప్రతి చిన్న విషయాన్ని గమనించండి, సూక్ష్మంగా గమనించండి, దాన్ని మానసికంగా అన్వయించుకోండి. ఆ ప్రకారంగా జీవించటానికి మీరు కృషి చేయాల్సిందిగా మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతమైనటువంటి మా దేవుడా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. మా పరమ తండ్రి, అనేక విషయాలు మేము ధ్యానించి ఉంటున్నాం. విన్న ఏ మాట కూడా వ్యర్థం కాకుండా మా హృదయాలలో నాటండి తండ్రి. మీరు కోరుకున్న ఆశయం మేరకి ధర్మశాస్త్రం ప్రసాదించబడినటువంటి ఉద్దేశం మేరకి మేము బ్రతికి అలాంటి సంపూర్ణతను సాధించడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. విన్న మీ పిల్లలందరినీ ఆశీర్వదించండి. చదువుతున్నటువంటి ప్రతి విషయము పూర్తిగా అవగాహన కలగటానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. వారి కుటుంబాలలో మంచి ఆరోగ్యమును, మంచి ఆర్థిక సమృద్ధిని, క్షేమాన్ని మీరు దయచేయమని వేడుకుంటున్నాం. ఈ దినమున మీ పిల్లలు ఏ ఏ పనులలో ఉండబోతున్నారు, ఆ పనులలో తోడై ఉండండి. రాకపోకల యందు తోడై ఉండమని మమ్మల్ని అందరిని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ప్రియకుమారుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి.
ఆమేన్. మన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సహాయం ఈ మాటలు విన్నటువంటి మనందరికీ నూతన ధర్మశాస్త్రము ఇవ్వబడినటువంటి ఉద్దేశం ఏదైతే ఉంటుందో దానిని బట్టి మేము సంపూర్ణమైనటువంటి వ్యక్తులముగా దేవుని ముందు కనబడాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకి తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడై ఉండును కాక. ఆమేన్. అందరికీ వందనాలండి.